తాజ్‌మహల్. ఈ పేరు వినగానే మనకి ప్రేమకు చిహ్నంగా కట్టిన షాజహాన్ తాజ్‌మహల్ అయితే గుర్తొస్తుంది. ఇది గొప్ప స్మారక చిహ్నంగా ఒకటి. ఇంకా ఇండియాలో ఐకానిక్ ఏదన్నా ఉందంటే ఈ తాజ్‌మహలే. సో, ఇంత ప్రేమకు చిహ్నంగా కట్టిన తాజ్‌మహల్ వెనక సీక్రెట్స్ ఎన్నున్నాయో మీకు తెలుసా? సో, ఈరోజు వీడియో అయితే ఈ 8 సీక్రెట్స్ అయితే తెలుసుకుందాం. అసలు ఈ తాజ్‌మహల్ వెనక కథ ఏంటి? అసలు రియల్ స్టోరీ తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఇండియాకి మొదటిసారి వచ్చే టూరిస్టులు ఎవరైనా ఉంటే ఫస్ట్ చూసేది ప్రయారిటీ ఇచ్చేది తాజ్‌మహల్ చూడకుండా వాళ్ళు బయట పరాయి దేశానికి వెళ్ళేదైతే ఉండదు. ఎందుకంటే ముందు తాజ్‌మహల్ చూసిన తర్వాతే వేరే కంట్రీస్‌కి ప్రయారిటీ ఇస్తారు. సో, ఇది ఆగ్రాలోని సమాధి. భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధి స్మారక చిహ్నం అని కూడా చెప్పొచ్చు. ఇది శాశ్వతమైన ప్రేమకు ఒక అద్భుతమైన మందిరం. ఇక మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1632 అండ్ 1647 మధ్య అయితే దీన్ని నిర్మించారు. ఇక తాజ్‌మహల్ ప్రసవ సమయంలో అయితే మరణించిన జవాన్ యొక్క ఇష్టమైన భార్య ముంతాజ్ మహల్‌కు అంకితం అయితే చేయబడింది. కానీ దాని ఐకానిక్ పొట్టితనాన్ని ఉన్నప్పటికీ దాని చరిత్రలో ఎక్కువ భాగం ఇప్పటికీ రహస్యంగా కప్పబడి ఉంది. ఇక మీకు తెలియని పాలరాయితో కప్పబడిన అద్భుతం గురించి ఇప్పుడు ఈ అసలు విషయాలు అయితే తెలుసుకుందాం. సో, తాజ్‌మహల్ యొక్క వాస్తుశిల్పులు, హస్తకళాకారులు నిష్పత్తులు, కంటి ట్రిక్స్‌లో చాలా చిన్న నిష్పత్తులు అయితే ఉంటాయి. సో, వాళ్ళ గొప్ప కట్టడాలు కట్టే యొక్క పనితనం అయితే చెప్పొచ్చు. సో, మీరు మొదట తాజ్‌ని ఫ్రేమ్ చేసే ప్రధాన ద్వారం మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్నప్పుడు ఉదాహరణకు స్మారక చిహ్నం చాలా దగ్గరగా పెద్దదిగా అయితే కనిపిస్తుంది. కానీ మీరు దగ్గరవుతున్న కొద్దీ అది పరిమాణంలో తగ్గిపోతుంది. మీరు ఆశించిన దానికి విరుద్ధంగా అయితే సమాధి చుట్టూ ఉన్న మినార్లు ఖచ్చితంగా నిటారుగా కనిపిస్తున్నప్పటికీ టవర్లు వాస్తవానికి బయటికి వంగి ఉంటాయి. ఇది రూపం, పనితీరు రెండింటికి ఉపయోగపడుతుంది. ఇక సౌందర్య సమతుల్యతను అందించడంతో పాటు భూకంపం వంటి విపత్తుల్లో స్తంభాలు మెయిన్ క్రిప్ట్ నుండి కూలిపోతాయి. ఇక అత్యంత ప్రసిద్ధ పురాణం భవిష్యత్ తప్పనే చెప్పచ్చు. ఇక ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం షాజహాన్ సమాధికి సమానం లేకుండా ఒక అద్భుతమైన కళాఖండంగా ఉండాలని అయితే కోరుకున్నాడు. తాజ్‌మహల్ అందాన్ని ఇంకెవరూ కట్టలేరని నిర్ధారించుకోవడానికి షాజహాన్ చేతులను అంటే అక్కడ కూలి పనులు చేసే వాళ్ళ చేతులైతే అక్కడ పనిచేసే వారి చేతులను అయితే నరికేశారు. సో, ఇక కళాకారుల చేతివృత్తులు వాళ్ళ కళను కూడా తొక్కేశాడు. ఇది భయంకరమైన కథే. ఇంత కథ ఉన్నప్పటికీ చరిత్రకారులు కథకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు అయితే కనుగొనలేకపోయారు. అయితే ఇది ఒక సెక్సువల్ ఘటన అనే చెప్పొచ్చు. చాలా వివాదం అని చెప్పచ్చు. చాలా నాటకీయత, చాలా పాలిటిక్స్ అయితే దీన్ని పెంచుతుందని చెప్పాలి. సో, ఇక 2 సమాధులు ఖాళీగా అయితే ఉంటాయి అక్కడ. సో, తాజ్‌మహల్ లోపల ముంతాజ్ మహల్, షాజహాన్‌లు గౌరవించే సమాధులు పియట్రా దోరా అంటే సెమీ విలువైన రాళ్లతో పొదిగిన పాలరాతి లాటి స్క్రీన్స్తో అయితే అలంకరించబడిన 8 వైపుల గదులు అయితే ఉంచబడ్డాయి. కానీ అందమైన స్మారక చిహ్నాలు కేవలం ప్రదర్శన కోసం మాత్రమే. నిజమైన షార్కోపాగి తోట స్థాయిలో దిగువ నిశ్శబ్ద గదులు అయితే ఉన్నాయి. ఇది దాదాపు సంపూర్ణ సౌష్టంగా అయితే ఉంటుంది. ఇక తాజ్‌మహల్ మొఘల్ వాస్తు శిల్పానికి పరాకాష్ఠ అనే చెప్పొచ్చు. ఇది కాలం నాటి శైలి యొక్క సిద్ధాంతాల ప్రకారం నిష్కలంకమైన సమరూపతతో అయితే నిర్మించబడింది. ఇక మినార్లు, గోపురం సమాధికి ఇరువైపులా ఉన్నాయి. ఇక ఒక సెంట్రల్ పూల్ ప్రధాన భవనాన్ని అయితే మనకి ప్రతిబింబిస్తుంది. ఇక అక్కడ ఉన్న పార్కులు స్వర్గం యొక్క భూ సంబంధమైన ప్రాతినిధ్యం ఇక రెక్టాంగిల్లో అయితే విభజించబడ్డాయి. ఇక జంట ఎర్ర ఇసుకరాయి భవనాలు అంటే తూర్పు ముఖంగా ఉన్న మసీదు, పశ్చిమ ముఖంగా ఉన్న గెస్ట్ హౌస్ సమాధి సముదాయానికి సమతుల్య సామరస్యాన్ని అయితే అందిస్తాయి. అయితే ఒక మినహాయింపు ఉంది. షాజహాన్ సమాధి విచిత్రంగా అట్రాక్షన్గా కేంద్ర అక్షానికి పశ్చిమాన అయితే ఉంది. ఇది సమతుల్యతను విసిరివేస్తుందని చెప్పొచ్చు. డిస్ప్లేస్మెంట్ అతన్ని ఎప్పుడు అక్కడ ఖననం చేయకూడదని చాలామంది అయితే నమ్మేలా చేసింది. ఇక తాజ్కి రెగ్యులర్ ఫేషియల్స్ అయితే అందుతాయి. ఇక తాజ్‌మహల్ యొక్క మెరుస్తున్న తెల్లటి పాలరాతి ముఖభాగంపై వయసు, కాలుష్యం ప్రభావం అయితే చూపింది. ఇది మసి వాతావరణంలో గోధుమ పసుపు రంగులోకి మారుతుంది. ఇక అప్పుడప్పుడు స్మారక చిహ్నానికి స్పాడే ఇవ్వబడుతుంది. ఇక ప్రత్యేకంగా మల్టీనిమిట్ అని పిలువబడే మాట్ ప్యాక్ ఫేషియల్ ప్రకాశాన్ని ఇక పునరుద్ధరించడానికి భారతీయ మహిళలు ఉపయోగించి ఈ సాంప్రదాయ వంటకం వర్తించబడుతుంది.
ఆపై బ్రష్లతో కడుగుతారు. ఆ తర్వాత తాజ్ యొక్క మచ్చలు మాయమవుతాయి. దాని మెరుపు తిరిగి వస్తుంది. ఇది రోజంతా రంగు మారుతుంది. సో తాజ్‌మహల్ యొక్క ఆకర్షణలో ఒకటి దాని నిరంతరం మారుతున్న రంగు. తెల్లవారుజాము నుండి ఈవినింగ్ వరకు సూర్యుడి సమాధిని అయితే మారుస్తాడు. ఇది సూర్యోదయం సమయంలో ముత్యాల వంటి బూడిద రంగు, లేత గులాబీ రంగులో, మధ్యాహ్న సమయంలో మిరుమిట్లు గొలిపే తెల్లగా, సూర్యుడు అస్తమించినప్పుడు నారింజ కాస్యంగా అనిపించవచ్చు. సాయంత్రాలతో తాజ్ అపారదర్శక నీలం రంగులోకి అయితే కనిపిస్తుంది. ఇక పౌర్ణమి గ్రహణ వీక్షణల కోసం ప్రత్యేక టికెట్లను అయితే కూడా విక్రయిస్తారు అక్కడ. సో ఇక రెండవది నల్లపాలరాయి తాజ్‌మహల్ ప్లాన్ చేయబడుతుంది. ఇక షాజహాన్ సమాధిని అకస్మాత్తుగా ఉంచడం గుర్తుందా? షాజహాన్ యమున నదికి అడ్డంగా ఒక నీడ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాడని స్థానిక కథలు అయితే చెప్తున్నాయి. ఒకేలా కానీ తాజ్‌మహల్ ఎదురుగా నల్లపాలరాయితో కత్తిరించబడింది. అక్కడ అతను సమాధి చేయబడతాడు. షాజహాన్ అతని కొడుకు వ్యంగ్యంగా ముంతాజ్ మహల్ పిల్లవాడు పదవిచ్యుతుడయ్యాడు. ఇక సమయంలో ఆగ్రా కోటలో ఖైదీ చేయబడిన తర్వాత నిర్మాణం ఆగిపోయిందని అయితే చెప్పబడింది. కొంతమంది చరిత్రకారులు ఈ కథను జానపద కథగా కూడా కొట్టిపారేశారు. ఇక ప్రేమకి ఎంతగానో అది శక్తికి ప్రతీకనే చెప్పొచ్చు. నాయకుడిగా షాజహాన్ రొమాంటిక్ కంటే క్రూరంగా ఉండేవాడని కథలైతే చూపిస్తుంది. ఇక భక్తి, ఆతృతతో కూడిన అన్ని సంఘాలకు తాజ్ ప్రచారానికి కూడా ఒక మూలం. కాంప్లెక్స్ యొక్క ఆర్డర్, సమరూపత, సంపూర్ణ శక్తిని అయితే సూచిస్తుంది. ఇక మొఘల్ నాయకత్వం యొక్క పరిపూర్ణత, దాని గొప్ప స్థాయి, దుబారా అంటే క్రిస్టల్, లపీస్ లజూలి, మక్రానా, మార్బుల్, ఇక మణి, షాజహాన్ పాలనకు మాత్రమే వీటిని కీర్తిని అయితే తెచ్చిపెట్టాయి. సో ఇంత తాజ్‌మహల్ ఉన్న వెనక కథ అయితే ఇది. సో మీకు ఈ 8 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నచ్చితే తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా.